హాయ్ అండి, నేను మీ ఆర్యన్. మీరు చూస్తున్నారు తెలుగు ట్రేడర్ ఆర్యన్ యూట్యూబ్ ఛానల్. ఛానల్కి ఎవరైనా ఫస్ట్ టైం వస్తే దయచేసి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకన్ కూడా ఆన్లో పెట్టుకోండి. సో దట్ ఏ వీడియో వచ్చినా మీకు వెంటనే అయితే నోటిఫికేషన్ వస్తుంది. ఓకే, చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు, ఇంకా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ఆల్మోస్ట్ 80% పీపుల్ సబ్స్క్రైబే చేసుకోవట్లేదు, చూసి వెళ్ళిపోతున్నారు. సో సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. ఓకే, సో లైక్ చేయడం వల్ల ఏంటంటే మనకి నా ఏ వీడియోస్ వచ్చినా మీకు వెంటనే నోటిఫికేషన్స్ వస్తాయి. దయచేసి ఫస్ట్ లైక్ చేసేసండి, వెళ్ళండి ముందు వీడియోకి లైక్ చేసేసండి సార్, నేను అందరికి రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు మార్కెట్ ఏంటి, రేపు మార్కెట్ ఎలా ఉండబోతుందో గురించి మాట్లాడదాం. నాకు తెలిసి వీడియో లేట్ అయిపోయింది. సో రేపు వెనస్డే బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ. సో బ్యాంక్ నిఫ్టీలోకి వెళ్దాం. ఫస్ట్ థింగ్ బ్యాంక్ నిఫ్టీ అండ్ నిఫ్టీ 50 మాట్లాడదాం. ఓకే, సో ఇది డ్యూల్ చార్ట్. బ్యాంక్ నిఫ్టీ మీరు ఈరోజు చూస్తే సడన్ ఫాల్ వచ్చింది. ఆల్రెడీ ఫాల్ చూడండి, మీకు చాలా మంది నాకు ఫాల్ ఎందుకు వచ్చిందని అడుగుతున్నారు. ఫాల్ అదాని ఏదైతే ఉందో అదాని రిపోర్ట్ ఫేక్ రిపోర్ట్ అని చెప్పి గవర్నమెంట్ ఏమో ఒక జియో పాస్ చేసింది. ఓకే, దాని మీద షార్ట్ సెల్లింగ్ రిలేటెడ్ గా ఒక ఆల్రెడీ న్యూస్ ఫ్లోట్ అవుతుంది మార్కెట్ లో, షార్ట్ సెల్లింగ్ రిలేటెడ్ గా. సో దాని రిలేటెడ్ గానే మండే మార్కెట్ ఫాల్ అయ్యింది. అది బిగ్ ప్లేయర్స్ కి నాట్ దట్ మచ్ గుడ్ న్యూస్. షార్ట్ సెల్లింగ్ ఏదైతే ఆపేస్తున్నారో అది బిగ్ ప్లేయర్ కి అంత పెద్ద విషయం కాదు, అంటే పెద్ద గుడ్ న్యూస్ కాదు అది. దానివల్ల మార్కెట్ పడింది. ఇప్పుడు మార్కెట్ పడింది, ఈ రోజు గ్యాప్ అప్ ఓపెన్ అయింది, కొంచెం మార్కెట్ హాల్ట్ అయింది. సెకండ్ హాఫ్ లో మళ్ళీ సేమ్ ఫాల్. సో ఈ లెవెల్ బ్రేక్ అయితే అయ్యింది. ఇక్కడ ఏదైతే ఫాల్ అయ్యిందో ఇలాంటి ఫాల్ లో ఆల్గో పర్ఫెక్ట్ గా పనిచేస్తుంది. ఎందుకు అంటే ఇక్కడ మనం బయింగ్ చేసుకున్న ఆల్గో ఇలాంటి ఫాల్ ఏంటంటే కరెక్ట్ గా ఇలా ఫాల్ అవ్వగానే ఆల్గో పీ సైడ్ ఎంట్రీ తీసుకుంటది, దానంతట అదే స్టాప్ లెస్ పెట్టుకుంటది. ఈ టాప్ నుంచి ఆల్గో ఏంటంటే ఈ టాప్ నుంచి ఈ బాటమ్ వరకు ఆల్గో క్యాప్చర్ చేయగలదు. ఆల్గోలో ఉన్న గుడ్ ఫెసిలిటీ అదే. సో మనం క్యాప్చర్ చేయలేం. మనం పడితే పడిన వెంటనే మనం పుట్ సైడ్ దూరలేం, బట్ ఆల్గో దూరగలదు. సో ఆల్గోలో ఈరోజు ఏమైంది, ఆల్గోలో ఈరోజు నేను చూపిస్తాను. ఆల్గో మార్నింగ్ నుంచి అందరిది బాగానే రన్ అయ్యింది. అయితే మధ్యాహ్నం 12 గంటలకు వచ్చేసరికి ఆల్గో అందరికి ఎర్రర్ వచ్చింది. ఎర్రర్ ఈవెన్ నాకు కూడా వచ్చింది. ఆల్గో ఎర్రర్ రాని వాళ్ళు ఎంత సంపాదించారు అంటే 2 లాట్స్ లోనే 8K సంపాదించారు. ఇంకొక ఆయన ఏమో ఓన్లీ సింగిల్ 2 లాట్స్ లోనే 11,500. జస్ట్ 2 లాట్లే, ఇక్కడ ఒక లాట్ ఇక్కడ ఒక లాట్. సో ఒక సింగిల్ లాట్ లో 9,000 సంపాదించారు. ప్రీమియం స్పైక్ అయిపోయింది, అంటే 100 దగ్గర ఉన్న ప్రీమియం 500కి వెళ్ళిపోయింది, అంత హెవీగా స్పైక్ అయింది. సో అది ఎలా పాసిబుల్ అంటే ఆల్గో ప్రీమియం స్పైక్ ని క్యాచ్ చేయగలదు, ఆల్గో పాసిబుల్. అది అర్థం చేసుకుంటున్నారు అంటే నాది బిద ఫ్రాంక్, నాకు ఫస్ట్ మార్నింగ్ 1200 లాస్ ఉండాలి. తర్వాత ఏమైంది, ఆల్గో స్ట్రాటజీ 2 స్ట్రాటజీ 3 ఎర్రర్ కోడ్ వచ్చింది. ఇట్లా ఎర్రర్ కోడ్ అందరికీ వచ్చింది. ఈరోజు ఎందుకు వచ్చిందో తెలీదు, సమ్ వెబ్సైట్ ఇష్యూ, అంటే ఆల్గో వెబ్సైట్ ఇష్యూ వచ్చింది, దానివల్ల ఎర్రర్ కోడ్ వచ్చింది. ఎర్రర్ కోడ్ రావడం వల్ల ఇది పోయింది. ఇవన్నీ నాది కూడా మేము చూపిస్తాను చూడండి. సో ఆల్గో టెస్ట్ లోకి వెళ్తే నాది నేను చూపిస్తాను చూడండి, నాది ఎర్రర్ కోడ్ ఉంటుంది. సో లైవ్ ట్రేడ్ లోకి రండి, ఎర్రర్ కోడ్ స్ట్రాటజీ 1 స్ట్రాటజీ 2 ఎర్రర్ కోడ్ వచ్చింది. ఇట్లా ఎర్రర్ కోడ్ రావడం వల్ల నేను 1600 లాస్ లోనే ఆపేసేయాల్సింది. లేకపోతే ఈ రెండు ట్రేడ్లు బాగా పర్ఫార్మెన్స్. స్ట్రాటజీ 3 ఇంకా స్టార్ట్ కూడా అవ్వలేదు. స్ట్రాటజీ 1 స్ట్రాటజీ 5 స్ట్రాటజీ 4 మాత్రమే స్టార్ట్ అయింది. 3 స్టార్ట్ అవ్వలేదు, ఇంకా 1 2 కూడా క్లోజ్ అవ్వలేదు. ఇవి క్లోజ్ అవ్వలేదు, ఎర్రర్ వచ్చాయి. దానివల్ల ఏంటంటే మార్కెట్ లో నేను లాస్ బుక్ చేసుకోవాల్సి వచ్చింది. బట్ ఓవరాల్ గా మార్కెట్ ఈరోజు ఆల్గో ప్రాఫిట్ ఇచ్చింది, మంచి ప్రాఫిట్ ఇచ్చింది డే ఎండ్ కి. ఓకే, ఆల్గో అలాగే ఉంటుంది, మార్నింగ్ లాస్ ఇచ్చిన డే ఎండ్కి వచ్చేసరికి ప్రాఫిట్ లో ఉంటాం, లేదా లాస్ తక్కువ 1000 రూపాయలు ఇట్లా ఉంటది. సో ఇంక ఈ రోజు వదిలేసండి. రేపటి నుంచి ఆల్గో వెబ్సైట్ మార్చేసాం, ఇందులో చేయట్లేదు, వేరే వెబ్సైట్ కాంటిప్లై అని ఒక వెబ్సైట్ ఉంటుంది. సో దీంట్లోకి మేము ఆల్గోలో మొత్తం షిఫ్ట్ అయిపోయాం. ఇప్పుడు రేపటి నుంచి ఇందులో ఆల్గో రన్ అవుతుంది. ఆల్గో టెస్ట్ లో ఆల్గో రన్ అవ్వదు, ఇట్లా ఎర్రర్స్ వచ్చేస్తుంది. ఎర్రర్ రావడం వల్ల ఇష్యూ అయిపోతుంది. ఇందులో ఎక్కువ ఆ ఎర్రర్స్ రావు. సో మేము ఆల్గో టెస్ట్ అనేది మార్చాం. సో పర్లేదు, ఇప్పుడు మేము బాగానే వర్క్ చేసుకుంటాం. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ రిలేటెడ్ గా ఇప్పుడు రేపు బ్యాంక్ నిఫ్టీ ఓపెన్ ఇంట్రెస్ట్ చూద్దాం ఒకసారి. సో రేపు బ్యాంక్ నిఫ్టీ వీక్లీ ఎక్స్పైరీ. సో కరెంట్ వీక్ 25 అయిపోయి కిందకి రండి. ఇక్కడ మీరు చూస్తే కరెంట్ వీక్ లో 47,000 దగ్గర ఒక వీక్ సపోర్ట్ ఉంది. 47,000 అంటే ఇదే చాలా వీక్ సపోర్ట్. ఇది 47,000 ఇదే వీక్ సపోర్ట్ బాగా వినండి. నాట్ ఏ స్ట్రాంగ్ సపోర్ట్, ఇట్ ఈస్ ఏ వీక్ సపోర్ట్. మళ్ళీ పెద్దగా ఎక్కడ ఉందంటే 46,000 దగ్గర. అంటే రేపు మార్కెట్ ఇంకా పడితే ఇంకా పడే ఛాన్సులు ఉన్నాయి. 46,000 దగ్గర కూడా రావచ్చు, అంటే ఆల్మోస్ట్ ఇక్కడికి కూడా రావచ్చు. సో క్లౌన్ చేయండి, ఇక్కడికి కూడా రావచ్చు 46,000. సో 46,000 అంటే ఇక్కడ వరకు కూడా రావచ్చు. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూస్తే 48,000, దాని తర్వాత మిగతా కూడా చూస్తే 47,800.
సో ఇక్కడ మీరు వదిలేసండి. మార్కెట్ ఇప్పుడు ఓవరాల్ గా చూస్తే స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడా లేదు. నా వ్యూ ప్రకారం మార్కెట్ లో స్ట్రాంగ్ సపోర్ట్ ఎక్కడ లేదు. ఓన్లీ రెసిస్టెన్స్ మాత్రం 48,000 దగ్గర స్ట్రాంగ్ గా రెసిస్టెన్స్ ఉంది. దగ్గరలో ఎక్కడ లేదు. 47,000 ఒక వీక్ సపోర్ట్ దాని తర్వాత 45,600. ఓకే, 45,600 ఇక్కడ కూడా ఒక వీక్ సపోర్ట్. ఇది చాలా లాంగ్ అయిపోతుంది. ఇది చాలా పెద్ద ఫాల్. మార్కెట్ ఒకవేళ రేపు కానీ మార్కెట్ 47,000 కూడా క్రాస్ అయ్యిందా, దెన్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఏ బిగ్ ఫాల్. మార్కెట్ లో పెద్ద ఫాల్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 45,600 లేదా ఇంకా పెద్దది ఓపెన్ ఇంట్రెస్ట్ బట్టి అప్పటికప్పుడు. బట్ స్ట్రాంగ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది, ఇక్కడ ఉంది. బట్ రేపు మార్కెట్ పడాలన్నా రేపు వెంటనే పడిపోదు. అయితే ఫ్లాట్ అయినా ఓపెన్ అవ్వాలి, లేదా గ్యాప్ అప్ అయినా ఓపెన్ అవ్వాలి. బాగా వినండి, పడాలి ఎప్పుడు పడుతుంది, ఫ్లాట్ అయినా ఓపెన్ అవ్వాలి, లేదా గ్యాప్ అప్ అయినా ఓపెన్ అయ్యి దెన్ మార్కెట్ ఫాల్ అయితేనే బాగుంటది. ఫ్లాట్ ఓపెన్ అయినా గ్యాప్ అప్ ఓపెన్ అయినా పడుతుంది. అదే గ్యాప్ డౌన్ ఓపెన్ అయిపోయింది అనుకో, అంతగా పెద్దగా మూమెంటం ఉండదు, హాల్ట్ అయిపోద్ది మార్కెట్. జోన్ లో హాల్ట్ అయిపోయి జోన్ లో ప్రీమియం డికే అయిపోద్ది, హాల్ట్ అయిపోద్ది. ఓకే, ఇది లెవెల్స్. ప్రజెంట్ మీరు ఏం ప్లాన్ చేయొచ్చు అంటే బ్యాంక్ నిఫ్టీలో 47,000 మీద ఐఏఎస్ ఉంచండి, కన్నేసి ఉంచండి. ఒకవేళ రేపు గ్యాప్ అప్ ఓపెన్ అయితే, రేపు చాలా మంది నాకు ఒకటి అడుగుతున్నారు, గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, గ్యాప్ డౌన్ ఓపెన్ అవుతుంది అని. గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ ఈ రెండే ఉంటాయా? ఫ్లాట్ ఓపెనింగ్ ఉండదా? లేకపోతే స్మాల్, ఈ పైన కింద స్మాల్ చాలా చిన్నది మైన్యూర్, చాలా స్మాల్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడు పెద్ద గ్యాప్ అప్లు పెద్ద గ్యాప్ డౌన్ లో ఉండవండి, గుర్తుపెట్టుకోండి. ఫ్లాట్ ఓపెనింగ్ ఉంటది, స్మాల్ మైన్యూర్ గ్యాప్ అప్స్ ఉంటాయి, అప్పుడు పెద్ద గ్యాప్ అప్ పెద్ద గ్యాప్ డౌన్ ఉంటది. ఎప్పుడు చూడు గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అని అడుగుతారేంటి? గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ కాకుండా ఫ్లాట్ ఓపెనింగ్ కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఫ్లాట్ ఓపెనింగ్ కూడా అర్థం చేసుకోండి. ఇక చూడండి 8th ఏమైంది, గ్యాప్ అప్ గ్యాప్ డౌన్ అడిగారు. ఇది ఫ్లాట్ ఓపెనింగ్, మార్కెట్ క్లోజ్ అయింది, ఫ్లాట్ ఓపెనింగ్ అయింది. ఈ రోజు గ్యాప్ అప్ అయింది. ఇది మేజర్ గ్యాప్ అప్ కాదు, స్మాల్ గ్యాప్ అప్. పెద్ద గ్యాప్ అప్ అంటే ఇక్కడ ఓపెన్ అవడం, ఇది గ్యాప్ అప్. ఈ స్మాల్ గ్యాప్ అప్ లో ఏముంటది, ఇది పెద్ద గ్యాప్ అప్ కాదు ఇది. సో నేను అదే చెప్తున్నా, ఇక్కడ స్మాల్ గ్యాప్ అప్ కానీ ఓపెన్ అయ్యి మార్కెట్ పడితే బాగుంటది, ఫ్లాట్ ఓపెన్ అయి పడినా బాగుంటది. గ్యాప్ డౌన్ ఓపెన్ అయితే మార్కెట్ జోన్ లో ఉండిపోద్ది, పెద్దగా మూమెంటం ఇవ్వదు. అది మీరు అర్థం చేసుకోండి. ఓకే, ఇక్కడ మనం ఐ పెట్టాల్సింది 47,000 కీ లెవెల్. ఈ కీ లెవెల్ మీద కన్నేసి ఉంచండి, ఓకేనా? అంతే. నెక్స్ట్ నిఫ్టీ 50కి వెళ్ళిపోతాం. నిఫ్టీ 50 కరెంట్ వీక్లీ స్ట్రైక్ ప్రైస్. నిఫ్టీ 50లోకి వచ్చేసాం. నిఫ్టీ 50కి వచ్చేసరికి నిఫ్టీ 50లో సడన్ గా ఫాల్. సో ఇక్కడ మీరు చూస్తే ఇది ఆల్రెడీ రెసిస్టెన్స్ ఉంది ప్రీవియస్, ఈ రెసిస్టెన్స్ నుంచి ఫాల్ అయింది మార్కెట్. సో నిఫ్టీ 50లో కరెంట్ వీక్ 25 స్ట్రైక్ ప్రైజెస్. నిఫ్టీ 50కి రండి. 21,700 21,600. ఇగో 21,700 ఆల్మోస్ట్ ఇగో ఈ లెవెల్ 21,700 లెవెల్. దీన్ని క్లౌన్ చేయండి, 21,600 ఆల్మోస్ట్ 21. ఇగో ఈ లెవెల్ 21,700 21. ఈ రెండు ఇప్పుడు రెసిస్టెన్స్ లో ఉన్నాయి. సపోర్ట్ ఎక్కడా స్ట్రాంగ్ గా లేదు. 21,500 వీక్లీలో కూడా లేదు. 21,500 21,400 21,000. సో సపోర్ట్ ఎక్కడ స్ట్రాంగ్ గా లేదు కాబట్టి 21,500 జస్ట్ నేను ఈ ఒక్క లెవెల్ పెట్టుకుంటున్నా, 21,500 అంతే. నిఫ్టీ కొద్దిగా ఇంట్రెస్టింగ్ గా ఉంది, నిఫ్టీ మీద కొద్దిగా కన్నేసి ఉంచండి, రేపు నిఫ్టీ బాగా పనిచేస్తుంది. 21,500 చాలా చాలా కీ లెవెల్, వెరీ 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 ఇంపార్టెంట్. 21,500 ఈ లెవెల్ క్రాస్ అయిందా మార్కెట్ ఇంకా ఫాలో అవుతుంది. ఎంత ఫాలో అవుతుంది అది మనం చెప్పలేం. ఓపెన్ ఇంట్రెస్ట్ మీరు ఇక్కడ పైకి రండి, ఇక్కడ ఓపెన్ ఇంట్రెస్ట్ లోకి వచ్చి ఎక్కడ సపోర్ట్ ఉంటే అక్కడ మీరు ఆ లెవెల్ పెట్టుకోండి. ప్రెసెంట్ అయితే ఒకవేళ మార్కెట్ ఇక్కడ ఫాలో అయితే ఇక్కడ నుంచి నెక్స్ట్ వచ్చే లెవెల్, ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ ఆల్మోస్ట్ ఈ లెవెల్ అవుతుంది. చాలాసేపు టైం స్పెండ్. 21,400 21,400 21,400 అంటే 21,400 21,400 కూడా. ఓకే, 21,400 కూడా బ్రేక్ అయితే దెన్ మార్కెట్ 21,200 21,200 ఈ రేంజ్ వరకు కూడా వచ్చేస్తుంది. 21,400 బ్రేక్ అయితే 21,200 వరకు వస్తుంది. అది మీరు చూడాల్సిన విషయం. సో మార్కెట్ లో ఇంపార్టెంట్ 21,500 ఈస్ వెరీ కీ లెవెల్, కీ మేజర్ ఇంపార్టెంట్ లెవెల్. సో అదొక్కటి మీరు అబ్జర్వ్ చేస్తే చాలు. మార్కెట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. అదొక్కటి మీరు అబ్జర్వ్ చేయండి, అది సెట్ అయితే చాలు. మిగతా మార్కెట్ ఇక్కడ 21,500 21,200 దాకా వచ్చే ఛాన్స్ ఉంది. అది కూడా బ్రేక్ అయితే 20,000 దాకా వచ్చేస్తుంది.
చాలా పెద్ద ఫాల్ అయితే అవ్వచ్చు. ఎప్పుడు రేపే కాదు, రేపే అవుద్ది అనట్లేదు, రేపు ఎల్లుండి 3 రోజుల్లో అయితే 20,900 దాకా వచ్చిన మార్కెట్ పెద్ద ఫాల్ అవుతుంది. బట్ రేపు ఇంపార్టెంట్ లెవెల్ 21,500. 21,500 చాలా వీక్. ఇది కానీ బ్రేక్ అయిందా నెక్స్ట్ మీరు చూడాల్సింది 21,200. చాలా పెద్దగా మూమెంటం ఉంది, చాలా ఇంపార్టెంట్ మూమెంటం కూడా. దగ్గరలో ఓపెన్ ఇంట్రెస్ట్ ఎక్కడా లేదు. ఇది ఒక్కటి బ్రేక్ అయిందా, ఎందుకంటే ప్రీవియస్ ఎక్కడి నుంచి సపోర్ట్ తీసుకుంది, ఇక్కడే సపోర్ట్ తీసుకుంది, ఇప్పుడు కూడా ఇక్కడికి వస్తుంది. ఇది కానీ బ్రేక్ అయితే ఇట్స్ వెరీ గుడ్, మార్కెట్ ఇంకా కంటిన్యూ అయిపోద్ది. ఓకే, నెక్స్ట్ నిఫ్టీ 50లో ఏమైనా పొజిషన్స్ ఉన్నాయంటే పుట్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, అంటే బయింగ్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి. సో మీరు బ్యాంక్ నిఫ్టీలో ఏమైనా పొజిషన్స్ చూస్తే కాల్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, అంటే సెల్లింగ్ సైడ్ పొజిషన్స్ ఉన్నాయి, అంటే మార్కెట్ పడుతుందని. నిఫ్టీ పైకి వెళ్తుందని, బ్యాంక్ నిఫ్టీ పడుతుందని. ఫ్యూచర్లో లాస్ట్ 60 minutesలో ఎవరైనా పొజిషన్స్ ఉన్నాయంటే నిఫ్టీ 50లో లాంగ్ బిల్డప్, లాంగ్ బిల్డప్ బిగ్ ప్లేయర్, లాంగ్ బిల్డప్ ఓకే, షార్ట్ కవరింగ్ ఓకే, లాంగ్ అన్వైండింగ్, అంటే లాంగ్ బిల్డప్ కొద్దిగా ఏదైతే జరిగిందో బయింగ్ జరిగింది. అదే బ్యాంక్ నిఫ్టీ లాస్ట్ 60 minutesలో చూస్తే షార్ట్ కవరింగ్, లాంగ్ అన్వైండింగ్, లాంగ్ బిల్డప్, లాంగ్ అన్వైండింగ్, షార్ట్ బిల్డప్. సో ఓవరాల్ గా చూస్తే షార్ట్ కవరింగ్, లాంగ్ బిల్డప్, అంటే పెద్దగా పొజిషన్స్ ఏం లేవు. నిఫ్టీ 50లో పెద్దగా పొజిషన్స్ ఉన్నాయి, అవి కూడా ఏంటి బయింగ్ పొజిషన్స్, సెల్లింగ్ పొజిషన్స్ కాదు. బ్యాంక్ నిఫ్టీలో అయితే ఏం పెద్దగా లేవు. అండ్ నెక్స్ట్ మన టెలిగ్రామ్ గ్రూప్ లోకి రండి. ఇది 200. ఎవరైనా ఈ టెలిగ్రామ్ గ్రూప్ జాయిన్ అవ్వాలి అనుకుంటే వీడియో కింద ఫస్ట్ కామెంట్ సెక్షన్ లో లింక్ ఉంటుంది, మీరు వెళ్ళి జాయిన్ అవ్వచ్చు. ఇది మార్నింగ్ వచ్చాను, ఇక్కడ నేను చెప్పాను, ఇవ్వండి ఇక్కడే చెప్పాను చూడండి, పిఈ 21,400 పైన పిఈ ప్లాన్ చేయండి, ఎందుకంటే ఇది ట్రాప్. సో ఇక్కడ పిఈ ప్లాన్ చేయండి. తర్వాత మార్కెట్ కాల్ సైడ్ ఉంది, కాల్ సైడ్ చూడమన్నాను. మార్కెట్ దాని తర్వాత ప్రాఫిట్ ఇచ్చింది అందరికి. కాల్ సైడ్ ఇచ్చింది, పిఈ సైడ్, రెండు సైడ్లు ప్రాఫిట్ ఇచ్చింది. ఇది నా ఆల్గో ట్రేడ్ రిలేటెడ్ గా కూడా మెన్షన్ చేశాను. సో అదనమాట. ఎవరైనా A to Z ఎవరైనా ఆల్గో రిలేటెడ్ గా జాయిన్ అవ్వాలి అంటే కోర్స్ లో జాయిన్ అవ్వాలి, A to Z కోర్స్ లో జాయిన్ అవ్వాలి, ఆల్గో రిలేటెడ్ గా నేర్చుకోవాలి అనుకుంటే మీరు ఏం చేస్తారంటే మీరు సింపుల్ గా మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి, మా టీం మీకు రెస్పాండ్ అవుతారు. సో మా టీం మీకు డీటెయిల్స్ పెడతారు. ఆఫర్, చాలా మంది ఆఫర్ అడుగుతున్నారు, అన్న మేము జాయిన్ అవ్వలేకపోయాం ఆఫర్ ఇవ్వండి అని. 7001456759 ఈ నెంబర్కి మీరు వాట్సాప్ చేస్తే ఆల్గో రిలేటెడ్, A to Z కోర్స్ రిలేటెడ్గా మీకు మొత్తం డీటెయిల్స్ పంపిస్తారు. సో మీరు జాయిన్ అయితే మీకు ఆల్గో కూడా ఈజీగా అందులోనే ఉంటుంది యాక్సెస్, మీరు జాయిన్ అయితే తీసుకోవచ్చు, ఆల్గో యాక్సెస్ చేయొచ్చు. ఓకే, ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఈ నెంబర్ మెసేజ్ చేయండి. ఆఫర్ నేను 10 to 12K ఆఫర్ ఇమ్మంటాను, వాళ్ళు ట్రై చేస్తారు, ఇస్తారు. మీకు ఒక 18,500 ఇట్లా వస్తుంది. ఓకే, జాయిన్ అవ్వాలి అనుకుంటేనే. మీరు లేదు అడిగి వెళ్ళిపోవాలంటే మీకు ఆఫర్ ఉండదు. జాయిన్ అవ్వాలి అంటే నేను చెప్తాను, వాళ్ళు నాకు మెసేజ్ చేస్తారు, నేను వాళ్ళకి మెయిల్ చేస్తాను ఆఫర్ ఇవ్వండి అని. సో వాళ్ళు ఆఫర్ ఇస్తారు. ఓకే, అది నేను చెప్తేనే జరుగుతుంది. ఇక మీద నేను చెప్తే జరుగుతుంది. ఇప్పుడు వరకు ఆఫర్ న్యూ ఇయర్ ఆఫర్ కంపెనీ ద్వారా వెళ్ళింది, ఇక మీద ఆఫర్ ఇవ్వాలో ఇవ్వకూడదు అనేది నేను చెప్తేనే జరుగుతుంది. సో మీరు జాయిన్ అవ్వాలి అనుకుంటే మీరు మెసేజ్ చేయండి టీంకి, టీం అప్డేట్ చేస్తారు. ఓకేనా, అప్పుడు కలిగే వీడియోస్ చూస్తాను, ఎంజాయ్ చేస్తుండండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.